నంద్యాలలో ఫారెస్ట్ అధికారులు వైఖరిని నిరసిస్తూ మేదర కులస్తులు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. మేదర కులస్తులు తయారు చేసినటువంటి వస్తువులను తరలిస్తున్నటువంటి లారీలను ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లారీలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీశైలం టీడీపీ నాయకులు వీరి ఆందోళనకు తమ మద్దతును తెలియజేశారు. బ్రహ్మాండంగా చేతి వృత్తులను 100 సంవత్సరాల నుంచి కూడా ప్రోత్సహిస్తున్నారు. వచ్చినాక చాలా పేదల మీద చాలా కక్ష సాధింపు ధోరణితో పర్మనెంట్ ఉన్న లారీలను తీసుకుపోయి 3 నెలల నుంచి లోపల పెట్టాడు. చేతి వృత్తుల వరలైతేమి మొత్తం కడుపులో పని చేసుకుంటే గాని వాళ్ళు రోజువారీ జీవనం గడపడం ఉంది. అలాంటి పరిస్థితుల్లో 4 నెలల నుంచి కూడా అందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఈ ఫారెస్ట్ కొత్త సొసైటీలో అవకాశం, కొత్త సొసైటీలకు అవకాశం, కొత్త సొసైటీలకు అవకాశం, కొత్త సొసైటీలకు అవకాశం, కొత్త సొసైటీలు కుల వృత్తులను వెదురు ఉత్పత్తులను కొత్త సొసైటీలను పట్టుకున్న బళ్లను వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు ఆయనకు. కాబట్టి ఇప్పుడు మా లారీలను తక్షణమే వదిలిపెట్టాలి. మాకు మా పేదలకందరికీ కూడా కేవలం ఈ సబ్సిడీ పైన వెదురును సప్లై చేసి మా పేదల జీవనోపాధిని కాపాడాలా. కానీ మేము అధికార పక్షం నుండే గాని ప్రతిపక్షం అనేది నిద్రపోతుంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం తిరుగుతున్నారే తప్ప ఇలాంటి పేదలకు ఇబ్బంది జరుగుతుంటే ప్రతిపక్షం అనేది ఉందా, ప్రతిపక్షం లేదా అనేది కూడా అర్థం కావడం. ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ప్రతిపక్షం ఉండాలా, అలాంటిది మేమే అధికార పక్షమే వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఇచ్చింది. అంటే ఆ పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం. మా పరిస్థితి ఇది. కాబట్టి ఎఫ్డీ గారైనా గానీ, ఫారెస్ట్ అధికారులైనా గానీ, పోలీస్ అధికారులైనా గానీ, జిల్లా యంత్రాంగం అయినా గానీ మా లారీని తక్షణం వదిలిపెట్టాలా. ఫైన్లే కావాలంటే పర్మనెంట్ లేని దాంట్లో ఫైన్ లేండి, పర్మనెంట్ ఉండే దాంట్లో చూసి మీరే వదిలిపెట్టాలా. ఆ పర్మనెంట్లు ఉన్నాయా లేదా అనేది మీరే అందరూ కూడా ప్రజలు గాని పత్రికా విలేకరులు గాని మొత్తం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ కూర్చుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మేము ఎంతసేపునే దీని మీద శాంతియుతమైన ధర్నా చేస్తున్నాం. కాబట్టి మాకు అందరు సహకరించాలని కోరుకుంటూ జనాన్ని గాని, వచ్చే లారీలు గాని, ట్రాఫిక్ వాళ్ళు గాని వాళ్ళ ఇబ్బందులకు కొంచెం ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని అందరూ క్షమించి ఈ పేదల ఆక్రోశాన్ని, పేదల ఆవేశాన్ని అర్థం చేసుకుని లారీలను వదిలిపెట్టే ఏర్పాటు చేయాలని అందరూ మా ఊళ్ళల్లో వచ్చినారు. దీనికి సరైన సమాధానం వచ్చేలాగా మా ఊళ్ళు ఇక్కడి నుంచి పోలేరు. మాకు సరైన సమాధానం రావాలని కోరుకుంటూ ఈ ధర్నాను మా లారీలు వచ్చేలాగా కూడా అందరు ఇక్కడే కూర్చుంటారని మరొకసారి చేసుకుంటాం.